హలో హాయ్ గైస్, ఈరోజు మనము ఈ ఫ్యాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఈ ఫ్యాన్ వైండింగ్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్లు అయితే మనకు ఏదైతే కంటిన్యూటీ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిరీస్ ల్యాంప్లో అయితే ఇప్పుడైతే చెక్ చేసుకున్నాము. సిరీస్ ల్యాంప్లో ఇప్పుడు ఎల్లోకి బ్లాక్ అనేది నేను కనెక్షన్ ఇచ్చాను, కానీ మనకైతే ఇప్పుడైతే మనకు ఎల్లోకి రెడ్ కని ఇచ్చినప్పుడు మనకు ల్యాంప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము బ్లాక్ వైర్ అనేది మనకు కంటిన్యూటీ అయితే రాలేదు. ఇప్పుడు ఆ బ్లాక్ వైర్ అయితే లోపల ఏమైంది, కాలిపోయింది అని చూద్దాము ఓపెన్ చేసుకుని. మీరు చూడొచ్చు, మళ్ళీ ఒకసారి ఎల్లో రెడ్కి టచ్ చేస్తున్నాను. అక్కడైతే అక్కడ మీకు కంటిన్యూటీ అనేది వస్తుంది. ఇక్కడ ఎల్లోకి బ్లాక్ అని టచ్ చేసినప్పుడు మనకైతే కంటిన్యూటీ రావట్లేదు. ఇప్పుడైతే మనము ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నాము మొత్తము. చూడండి గైస్, మనకు వైండింగ్ అయితే బాగుంది ప్రాపర్గా, ఎక్కడైతే మనకు కాలేదు. కానీ ఎందుకు రావట్లేదు, ఎక్కడ రావట్లేదు అని చూద్దాము. దీనికి బేరింగ్లు కూడా అయితే బాగున్నాయి. వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ అయితే మనము సాఫ్ట్ తీయడానికి అయితే అడ్డంగా ఉంటుంది. ఈ వైర్స్ అనేది మనం పైకి తోసుకున్న తర్వాత అయితే ఓపెన్ చేసాము. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే ఈ వైర్లు అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. మనం వైర్లు కూడా చేంజ్ చేస్తున్నాం, కొత్తగా రిమూవ్ చేసుకోవాలి ఆ వైర్లు కూడా. ఇప్పుడైతే మనం ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేద్దాము, ఎక్కడ ఏంటి పోయిందనేసి. అదంతా కూడా తీసేసి మొత్తం క్లీన్గా చేసుకొని చూడొచ్చు అక్కడైతే ఎలా ఏ విధంగా అయితే కాలిపోయిందో చూడండి. మొత్తం ఉన్నదంటే అక్కడ బాగా కాలిపోయింది మొత్తం. అది అక్కడ వైర్లు దొక్కి జాయింట్ ఇచ్చింది అక్కడ. ఇప్పుడైతే మనము ఈ పాత వైర్లు అనేటివన్నీ రిమూవ్ చేసుకునేసి కొత్తగా అయితే అన్నీ ఇచ్చుకోవాలి మళ్ళీ వైర్లు అనేది. ఈ పాత వైర్లు అనేసి అన్నీ రిమూవ్ చేసుకునేసి మనం అయితే కొత్త వైర్లు రీప్లేస్ చేయబోతాము. ఇప్పుడు దానికి ఉన్న స్లీవ్ మొత్తం తీసుకోవాలి. వైర్కి అనేది స్లీవ్ ఉంటుంది, అల్యూమినియం వైండింగ్ ఇది. దానికనేది జాగ్రత్తగా తీసుకోవాలి స్లీవ్లు అనేది. దానిపైన ఇన్సులేషన్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇలాగే వైండింగ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ వైండింగ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మనకైతే ల్యాంప్ కూడా అయితే ప్రాపర్గా వైండింగ్ అనేది ప్రాపర్గా అయితే గుడ్ కండిషన్లో ఉంది. మనకు ఇందులో అయితే ప్రైమరీ సెకండరీ అనేసి 2 వైండింగ్లు వస్తాయి. స్టార్టింగ్ ఉన్నది ప్రైమరీ కాయిల్, సెకండ్ ఉన్నది సెకండరీ కాయిల్ అనమాట. ఇప్పుడైతే మనం దానికి స్లీవ్లు అనేది వేసుకున్నాం ప్రాపర్గా. వైర్లు కూడా దానికి వేసుకునేసి బాగా పెట్టుకున్నాము మొత్తము.
నీట్గా అయినా చేసుకోవాలి. మొత్తం అంతా వైర్లు అయితే రీప్లేస్ చేసాము. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే పూర్తిగా బిగించుకునేసి ఇదైతే కండెన్సర్ క్లాంపు. బిగించుకునేసిన తర్వాత ఈ వైర్స్ అనేటివి మనం ఆ హోల్ లేక అనేది లాక్కోవాలి. మొత్తం 4 వైర్లు అనేది ఇక్కడికి తీసుకోవాలి పైన ఉండకుండా. ఈ మొత్తం 4 వైర్లు అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కండెన్సర్ అయితే బిగించుకున్నాము. ఈ కండెన్సర్ నేమ్ వచ్చి టిప్కాన్ అనమాట. టిప్కాన్ 2.5 mm. మనం ఇప్పుడు దీని కనెక్షన్స్ చూసుకోవచ్చు. మనం ఇచ్చుకున్నాము కదా కనెక్షన్స్, అవి బ్లాక్ అండ్ రెడ్ అనేసి. ఎప్పుడైతే ఒక బ్లాక్ ఒక రెడ్ అనేది మనం కామన్ చేసుకోవాలి. అంటే పైన ఫ్యాన్ లో నుంచి వచ్చినవి కామన్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే పైన ఇచ్చుకునే అలా ఫేస్కి అనేసి. ఓకే, ఇప్పుడైతే మనము ఒక బ్లాక్ లేదంటే ఒక రెడ్ ఇప్పుడు కండెన్సర్కి అయితే కనెక్షన్స్ ఇవ్వాలి. మిగిలాయి కదా అవి అయితే కండెన్సర్కి వెళ్తాయి. ఇది ఇచ్చుకునేసి మిడిల్లో అయితే బిగించుకునేద్దాము. చూడొచ్చు మీరు కనెక్షన్స్ అయితే. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసి ఇచ్చుకోండి. ఇదైతే లాస్ట్ కింద ఫిక్స్ చేసుకున్న తర్వాత చూద్దాము. చూసుకోవచ్చు మీరు కనెక్షన్స్ అనేది ఎలా ఇచ్చానో. పైన ఫ్యాన్లో నుంచి వచ్చింది కామను, మిగతా 2 కండెన్సర్ కనెక్షన్స్ అన్నమాట. ఇప్పుడైతే చూద్దాము మనము ఫ్యాన్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను. చూడండి గైస్, ఫ్యాన్ అయితే రన్ అవుతుంది ప్రాపర్గా. థ్యాంక్ యూ.